రెండవ దినవృత్తాంతములు 9వ అధ్యాయము చూడండి 9వ వచనం. ఆమె రాజునకు 200 మణుగుల బంగారమును విస్తారమైన గంధవర్గం రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములతో సాటి అయినది ఏదియూ లేదంట. హల్లెలూయా. ఆమె తెచ్చిన దానికి సాటి అయినది ఏది కూడా లేదంట. అంత శ్రేష్టమైనవి తీసుకుని వచ్చింది సొలొమోనుకి. ఆమేన్. చాలామంది దేవునికి పట్టుకుని వచ్చేటప్పుడు వాళ్ళకి అవసరం లేనిది పట్టుకొస్తారు. ఏం పట్టుకొస్తారు? వారికి అవసరం లేనిది పట్టుకొస్తారు. ఒక ఆవిడ గబగబా వాళ్ళ కొడుకుని తీసుకుని వచ్చి, ఈ అబ్బాయిని సేవలో పెట్టేసుకోండి, సేవకి ఇచ్చేస్తున్నాను, తీసేసుకోండి అంటుంది. ఏమ్మా అర్జెంటుగా ఏంటి పిల్లోని సేవకి ఇచ్చేస్తున్నావంటే, వీడికి అసలు బొత్తుగా చదువు రావట్లేదండి, ముద్దోడు అయిపోయాడండి, చదవట్లేదు, పెద్దోడు రెండోడు బాగా చదువుతున్నాడండి, వీడు అసలు చదవట్లేదు, అందుకే సేవకే ఇచ్చేస్తున్నానండి అంటే, హల్లెలూయా. చదివే వాళ్ళేమో బాగా చదివించేసి ఉద్యోగాలు చేయించడం, చదవని వాళ్ళేమో దేవుని సేవకి అంటే అది శ్రేష్టమైనది ఇస్తున్నట్ట, వాళ్ళకి ఉపయోగపడంది ఇస్తున్నట్ట. వాళ్ళకి ఉపయోగపడంది ఇక వీడు ఎందుకు పనికి రాడురా అనుకుంటే వాళ్ళని తీసుకొచ్చి సేవకి ఇవ్వడం. ఇలా కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి అర్పణ చేసేటప్పుడు చాలామంది కానుకలు వేసేటప్పుడు పాత కాగితాలు, చినిగిపోయిన కాగితాలు ఏరుకుని మరీ వేస్తారు. మంచి కొత్త కాగితాలన్నీ బీరువాల్లో దాస్తారు. హల్లెలూయా. మలాకి గ్రంథంలో ఆయన మాట్లాడుతూ ఉంటారు, మీరు మీ యజమానుని దగ్గరికి వెళ్ళినప్పుడు అలాంటి కొంచెం నీచమైన వాటిని తీసుకెళ్తారా మీరు మీ యజమానుని దగ్గరికి వెళ్ళినప్పుడు? కానీ మీరు నా బల్ల మీద నీచమైనది అర్పించి నా బల్లను అపవిత్రపరుస్తున్నారు అని దేవుడు బాధపడతాడు. హల్లెలూయా. పనికిరానివి, పాడైపోయినవి, వాళ్ళకి అక్కరలేనివి దేవునికి ఇస్తూ ఉంటారు. అలా కాదు. దేవునికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా శ్రేష్టమైనవి మనము దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, తర్వాత వచనంలోనికి మనం వెళితే 3వ వచనం. యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేసి తనకు తోచిన దాని అంతటిని బట్టి అతనితో మాట్లాడగా ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనది ఏదీ లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటికీ భావము చెప్పెను. దేవునికి స్తోత్రం. 4వదిగా ఆమె ఏం చేస్తుందో తెలుసా? సొలొమోనుతో మాట్లాడుతుంది, సొలొమోనును ప్రశ్నిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. వచ్చేటప్పుడే చాలా ప్రశ్నలన్నీ పట్టుకుని ఆమె వచ్చింది, ఒట్టిగా రాలేదు. చాలా ప్రశ్నలు పట్టుకుని వచ్చింది. ఈయనకి చాలా జ్ఞానం ఉంది కదా, ఈ ప్రశ్నలన్నిటికీ ఆయన దగ్గర నుంచి సమాధానం తెలుసుకోవాలని చాలా ప్రశ్నలు పట్టుకుని వచ్చిందంట. ఆ ప్రశ్నలన్నిటి విషయమై ఆయనతో మాట్లాడుతూ ప్రశ్నిస్తూ ఉన్నదంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె అలా ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు సొలొమోను కూడా పని పాట లేని ఏమి వ్యక్తి కాదు కదా, ఆయన కూడా రాజే. అయినప్పటికీ కూడా చాలా ఓపికగా ఆమె అడుగుతున్న ప్రశ్నలన్నిటినీ విని చాలా చక్కగా వాటన్నిటికీ కూడా ఆన్సర్లు ఇస్తున్నారంట, ప్రత్యుత్తరం ఇస్తున్నారంట. ఆమె అడిగిన ప్రతి దానికి చక్కని భావములు తెలియచెప్పాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది దేన్ని తెలియచేస్తూ ఉంది అని అంటే, సొలొమోను ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నారు కదా, ఆయన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఆయనతో మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలి? మనము ఆయనతో మాట్లాడాలి, ఆయన గురించి వినాలి, ఆయన మందిరానికి రావాలి. వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రాకూడదు. వచ్చినటువంటి మనము ఆయనతో మాట్లాడాలి, ఆయనను ప్రశ్నించాలి. దేవునికి స్తోత్రం. ప్రశ్నించడం అంటే నాకెందుకు ఇలా చేసావు అలా కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువా, ఈ పని చేయాలనుకుంటున్నాను, చెయ్యాలా వద్దా, నేను వెళ్ళాలా వద్దా, అని దేవుణ్ణి మనము
ప్రశ్నించాలి. హల్లెలూయా. అడగాలి దేవుణ్ణి, దేవునితో మాట్లాడాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా మనము దేవుని చిత్తమే చేయాలి. దేవుని చిత్తం కాకుండా మన ఇష్ట ప్రకారంగా, మన చిత్త ప్రకారంగా మనం చేసుకోకూడదు. ప్రతి విషయంలో దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి. కనుక దేవుణ్ణి అడగాలి, ప్రభువా చేయమంటావా వద్దా, వెళ్ళమంటావా వద్దా, ఇలా నడుచుకోనా వద్దా అని దేవుణ్ణి మనం ఏం చేయాలి, అడగాలి దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. అడిగితే ఆయన తప్పకుండా మనకేమిస్తారంట, ప్రత్యుత్తరం ఇస్తాడు. సొలొమోను ఎలాగైతే విసుకక ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చారో, సొలొమోను కంటే గొప్పవాడైన యేసయ్య కూడా మనం అడిగిన ప్రతి దానికి కూడా ప్రత్యుత్తరం ఇస్తాడు. ఆయన అంటున్నాడు కదా, నాకు మొర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, మరుగైన సంగతులన్నీ కూడా నేను మీకు బయలుపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. మనం అడగాలి దేవుణ్ణి, అడిగితే ఖచ్చితంగా ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా చక్కగా దేవునితో సహవాసము కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట. మాట్లాడటం అంటే ప్రార్థన, అడగడం అంటే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి, దేవునితో ఒక సహవాసం, దేవునితో ఒక మంచి సహవాసం మనము కలిగి ఉండాలన్నమాట. మోషే అంట దేవునితో ఒక స్నేహితుడు మాట్లాడినట్లుగా ముఖాముఖిగా మాట్లాడేవాడంట దేవునితో. ఒక స్నేహితునితో ఎలాగైతే మాట్లాడుకుంటారో, స్నేహితుడని ఎందుకు అన్నారంటే అక్కడ స్నేహితునికి మరుగై ఉండినది ఏది, నిజమైన స్నేహితునికి తెలియకుండా ఏమీ ఉండదు. హల్లెలూయా. బెస్ట్ ఫ్రెండ్ అంటారు కదా, క్లోజ్ ఫ్రెండ్ అంటారు కదా, ఆ ఫ్రెండ్స్కి తెలియకుండా ఏమీ ఉండవు. నిజంగా అన్ని తల్లిదండ్రులకి, ఇంట్లో వాళ్ళకి చెప్పలేని విషయాలు కూడా ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటారు. అందుకనే మోషే గురించి మాట్లాడుతూ అంటున్నారు కదా, మోషే ఒక స్నేహితునితో మాట్లాడుతున్నట్లుగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవాడంట. ఆమేన్. ఎంత దగ్గర సంబంధమో మోషేకు దేవునితో. ప్రతి దినము క్రమము తప్పకుండా మనము దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవునితో మనకు కూడా సహవాసం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది, సహవాసం పెరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే చనువు అంటారు కదా, చనువు ఎక్కువగా పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరితోటైతే ఎక్కువగా మనం స్నేహం చేస్తున్నామో వాళ్ళతో మనకి చనువు ఎక్కువగా ఉంటుంది కదా. మనం ఇంకా వాళ్ళని వాళ్ళు ఏమనుకుంటారో అని ఆలోచన చేయకుండానే అన్ని ఫ్రీగా మనం అడుగుతూ ఉంటాం, ఫ్రీగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. అలాగే దేవునితో ప్రతి దినము కూడా మనము సహవాసం చేస్తూ ఉన్నప్పుడు, ఆయనతో మనము మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవునికి మనకి చాలా దగ్గర సంబంధం ఏర్పడుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రభువు వెంటనే ప్రతిదానికి మనకి జవాబిస్తాడు. ఎక్కువ సమయం వెయిట్ చేయవసరం లేదు. ఇంకా దేవునితో మనకి ఎక్కువ దగ్గర సంబంధం ఏర్పడినప్పుడు ప్రతిదానికి ఎక్కువ సమయం మనం వెయిట్ చేయవసరం లేదు. వెంటనే మనకి దేవుడు ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి సహవాసంలోనికి మనం వెళ్ళాలని ఈరోజు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలంగా మనము ప్రార్థనలు చేస్తున్నాం, ఎక్కువ సమయమే ప్రార్థన చేస్తున్నారు చాలామంది, కానీ దేవునితో ఎక్కువ కనెక్ట్ అవ్వట్లేదు. దేవునితో చాలా దగ్గర సంబంధం ఏర్పడట్లేదు చాలామందికి. హల్లెలూయా. సొలొమోనుతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంది, చాలా చక్కగా ప్రశ్నిస్తూ ఉంది. చాలా ఎక్కువ సమయము సొలొమోనుతో మాట్లాడుతూ ప్రశ్నిస్తూ గడిపింది. సొలొమోను కూడా విసుగు చెందకోకుండా ఆమె అడిగిన ప్రతి దానికి కూడా భావములు తెలియపరిచినట్లుగా స్పష్టంగా మనము చూస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మనకి కూడా అటువంటి సంబంధం ఉండాలి. ప్రార్థన ద్వారా, ఆయనతో మాట్లాడటం ద్వారా, ఆయనతో సహవాసం చేయటం ద్వారా అనేకమైన విషయాలు మన ముఖాముఖిగా ఆయన అడిగి తెలుసుకునే అనుభవాల్లోనికి మనం వెళ్ళాలి అని ఈరోజు దేవుడు మనకి ప్రత్యేకంగా నేర్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని అడగండి. చేయమంటారా వద్దంటారా అని ప్రతి విషయంలో మీరే అడగండి దేవుణ్ణి. దేవుడు మీకే బయలుపరుస్తాడు, మీతోనే మాట్లాడతారు. మనము చూసినట్లయితే ఆమె ప్రశ్నించిన తర్వాత సొలొమోను వాటి అన్నిటికీ చక్కని జవాబులు చెప్పిన తర్వాత ఆమె ఏం చేసిందో చూద్దాం. చూడండి 4వ వచనం కాడి నుంచి. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నెనందించు వారిని, యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయం పొందిందంట. చాలా ఆశ్చర్యపోయిందంట. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోయి రాజుతో ఏమంటుందో తెలుసా? రాజుతో ఇట్లనెను, నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె మొత్తం అంతా కూడా తిరిగి అన్నీ చూస్తుందన్నమాట. అన్ని పరిశీలన చేస్తూ ఉంది. సొలొమోను కట్టించిన కట్టడాలను చూసింది, అతని దగ్గర పరిచర్య చేసే పరిచారకులను చూస్తుంది, వాళ్ళు వేసుకునే వస్త్రాలను పరిశీలన చేసింది, వాళ్ళు తింటున్న ఆహార పదార్థాలను పరిశీలన చేసింది. అన్ని పరిశీలన చేసి చివరికి అంటుంది, నేను నీ గురించి నీ జ్ఞానం గురించి విన్న మాట నిజమే, విన్నాను, కానీ నేను దాని కన్నులారా చూసే వరకు కూడా నేను నమ్మలేదు. నిజానికి నేను విన్నది చాలా సగమే, కొంచెమే. గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, ఆ గొప్ప ఇక్కడ చూస్తే సగమైనా నాకు చెప్పలేదు అంటుంది ఈమె. హల్లెలూయా. సగమైనా నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నవి. ఏమంటుందామె? నీ జ్ఞానం నీ భాగ్యం నేను విని దానికంటే మించి ఉన్నది, ఇక్కడ సగం కూడా నాకు చెప్పలేదు ఇక్కడ అంటుంది. నీ జనులు భాగ్యవంతులు. నీ దగ్గర ఉన్న జనులు నిజంగా చాలా అదృష్టవంతులు అన్నట్టుగా అంటుందన్నమాట. భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ ఎదుట నిలబడి నీ మాటలు వింటున్నారు చూడు, వాళ్ళు ఎంత అదృష్టవంతులో అన్నట్టుగా అంటుంది. అంటూ ఇప్పుడు ఏమంటుందో తెలుసా? నీ అందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఆమె చేసిన పనేంటో తెలుసా? దేవుని నామాన్ని స్తుతించింది. ఆమె ఏమంటుందో తెలుసా? నీ దేవుడు నీ అందు ఆనందించి. ఎంత ఆమె ఒక అన్యురాలు ఎంత వివరంగా అంటుందో తెలుసా? నీ దేవుడు నీ అందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా నియమించాడు. ఆ నియమించిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామాన్ని స్తుతిస్తుంది. నీ దేవుడైన యెహోవా నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఇంత గొప్ప భాగ్యానికి ఇచ్చిన దేవుడు, నిన్ను రాజుగా చేసిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆ 5వదిగా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటో తెలుసా? దేవుని నామాన్ని మనము స్తుతించే వారంగా ఉండాలి. ఆయన మన జీవితాల్లో చేసిన కార్యములను బట్టి మనము దేవుని నామాన్ని ఘనపరిచే వారంగా ఉండాలి, స్తుతించే వారంగా ఉండాలి. మరిచిపోకూడదు దేవుని కార్యములను, దేవుని మహా ఘనమైన కార్యములను ఎప్పుడు కూడా మనం మననము చేసుకుని మనకి స్థితినిచ్చిన దేవుణ్ణి మనము ఘనపరచాలి. ఆమేన్. ఆమె ఏమంటుంది? నిన్ను రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అంటే మనకి ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిని బట్టి దేవుని మనం ఏం చేయాలి? స్తోత్రములు చెల్లించాలి. ఆమేన్. హల్లెలూయా.
తర్వాత అలా దేవుణ్ణి స్తుతించిన తర్వాత ఇంకా మనం కిందికి వెళితే, యెహోవా ఇశ్రాయేలు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మణుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గములను రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. ఇందాకేమో ఆమె తీసుకొచ్చిన దాంట్లో సాటి అయినది ఏదీ లేదు అని చదివాము. ఇక్కడ ఆమె తీసుకొచ్చిన దానికి మించింది ఏమీ కూడా లేదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత విస్తారముగా ఆమె కానుకలను తీసుకుని వచ్చి దేవునికి లేక సొలొమోనుకి ఏం చేసింది? అర్పించింది. దేవునికి స్తోత్రం. తీసుకొచ్చిన తర్వాత ఈయనకే బోళ్ళ ఆస్తుంది, ఇవన్నీ మనం ఎందుకు అని మరలా తీసుకెళ్ళిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కానుకలు పట్టుకొస్తారు దేవుని సన్నిధికి, కానీ వేయకుండానే మరలా వెళ్ళిపోతారు, పట్టుకుని వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము దేవునికి అర్పించడానికి పట్టుకుని వచ్చినవి ఆయనకి అర్పించాలి ఖచ్చితంగా. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అందరి ముందునేమో నటిస్తారు కొంతమంది, వేస్తున్నట్టుగా ఏ కాగితమో అందులో పడేస్తారు. హల్లెలూయా. అటువంటి వాళ్ళు ఉన్నారు నిజంగా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అందరిలో వేస్తున్నట్టుగా కనబడతారు, కానీ తెచ్చిన కానుక వేయకుండానే మరలా జోబులో పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. దేవునికి శ్రేష్టమైనవి తీసుకుని రావాలి. వచ్చేటప్పుడే మనం పట్టుకుని రావాలి. పట్టుకుని వచ్చినట్టువి ఆయనకి ఏం చేయాలి? అర్పించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక చివరిగా ఈమె జీవితంలోంచి మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ఆమె సొలొమోనుకి అంత శ్రేష్టమైనవి అర్పించింది కదా, చాలా విస్తారంగా ఇచ్చిందంట. అంత విస్తారంగా ఎవరు ఇవ్వలేదని అక్కడ మనం చదివాం. చాలా విస్తారంగా ఇచ్చింది. ఇంకొక అధ్యాయంలో కూడా మనం చదివాం కదా, ఆమె తీసుకొచ్చిన దానికి సాటి అయినది ఏమీ కూడా లేదు. చాలా మంచిది, శ్రేష్టమైనవి తీసుకొచ్చింది, అర్పించింది. అయితే ఇప్పుడు 13వ వచనం చదవండి. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణికి ఇచ్చినది పోగా ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఈమె తీసుకొచ్చిందంతా ఇచ్చేసింది. ఇవ్వడం అయిపోయిన తర్వాత సొలొమోను కూడా ఈమెకు తిరిగి ఇచ్చాడు కొన్ని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొలొమోను రాజు కూడా ఏం చేశారు? ఈమెకు కొన్ని కానుకలు కొన్ని ఇచ్చారు. రాజుగారు ఇవ్వడం మాత్రమే కాకుండా ఈమె కూడా కొన్ని కోరిందంట. చూసిందల్లా ఇది నాకు కావాలి, ఇది నాకు నచ్చింది, నేను పట్టుకెళ్తాను అని అంటే ఆమె ఇచ్ఛాపూర్వకంగా అడిగింది ప్రతీదీ కూడా ఆమెకు సొలొమోను గారు ఇచ్చారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా ఈ షేబా దేశపు రాణి 2 ఆశీర్వాదం పొందేసుకుంది మరలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తాను పట్టుకొచ్చింది కొంచెము, తీసుకెళ్ళేది డబలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 పట్టుకుని వెళ్తుందంట. ఆమె కోరిందల్లా కూడా, అడిగిందల్లా కూడా వద్దనకుండా రాజుగారు ఇచ్చారు. ఆమె అడిగింది ఇచ్చారు. అవి కాకుండానే రాజుగారు స్వయంగా మరికొన్ని శ్రేష్టమైనవి ఆమెకి ఇచ్చి పంపించారంట. అవన్నీ తీసుకుని ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. 2 పొందుకుని వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము పట్టుకుని వస్తాం, అర్పణలు అర్పిస్తాం. దేవుడు మనం అర్పించింది అలాగే ఉంచుకోడు. ఆయన ఎవ్వరికి అచ్చి ఉండడని వాక్యం సెలవిస్తుంది. ఎవ్వరికి అప్పు ఉండడు ఆయన. మనం ఇచ్చిన దానికి డబల్ వేసి మరలా మనకి తిరిగి ఇచ్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 2 ఆశీర్వాదము దేవుడు మనకిస్తాడు. అసలు దేవుని దగ్గర ఉన్న ఆశీర్వాదమే ఏంటంటే 100 ఆశీర్వాదం. ఏంటి?
నూరంతల ఆశీర్వాదం. మనం ఒకటి ఇస్తే ఆయన 100 ఇస్తాడు. హల్లెలూయా. మనం ఒకటి ఇస్తే ఆయన 100 ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. 100 ఆశీర్వాదం దేవునిది. మనం ఇచ్చిన దానికి డబల్ దేవుడు మనకి తప్పకుండా ఇస్తాడు. హల్లెలూయా. అలాగే ఇస్తాడన్న ఉద్దేశంతో మనం ఇవ్వకూడదు, కానీ దేవుడు మనం చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞతతో దేవునికి మనం అర్పణలు అర్పించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ షేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానమును గురించి విని ఆ జ్ఞానమును గురించి ఇంకా మరి విశేషముగా తెలుసుకోవాలని స్వయంగా తానే వెళ్ళి విని ఆ జ్ఞానమును గురించి నేర్చుకోవాలి అని తెలుసుకోవాలని స్వయంగా తానే బయలుదేరి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. సాధారణంగా రాజులు లేక రాణిలు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళరు స్వయంగా. ఎవరి గురించి అన్నా ఏదైనా వార్త వింటే అసలు ముందు పనివారిని పంపించి మీరు వెళ్ళి అక్కడ అది నిజమా కాదా తెలుసుకుని అంత సమాచారం సేకరించి పట్టుకుని రండి అని కొంతమందిని పరివారాన్ని పంపిస్తారు. కానీ ఈమె అలా చేయలేదు. ఈమె స్వయంగా బయలుదేరి వచ్చేసింది సొలొమోను యొక్క జ్ఞానమును స్వయంగా వినడానికి. హల్లెలూయా, హల్లెలూయా. విన్న తర్వాత ఆమె తెలుసుకున్న విషయం ఏంటంటే, నేను విన్నది చాలా కొంచెమే, కానీ ఇక్కడ చాలా ఎక్కువ జ్ఞానము మీకు ఉన్నదన్న విషయము ఆమె గ్రహించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని గురించి మనం వినేది కూడా చాలా కొంచెమే. అదే మనకి పెద్ద గొప్పగా అనిపిస్తుంది, కానీ మనం వినేది చాలా కొంచెము. ఆయన అనంత జ్ఞాని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన రాజ్యమునకు వెళ్ళినప్పుడు అసలైన ఆయన జ్ఞానము మనకి ప్రత్యక్షపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. షేబా దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చినట్లుగా మనము కూడా దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వేగిరపడే వారంగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన జ్ఞానమును పరిశీలనగా తెలుసుకొనటను బట్టి దేవుడు సంతోషిస్తాడనేటువంటి మాట ఒకటి మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనంలో అంటుంది కదా, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను, అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనను గురించి మనము పరిశీలనగా చాలా నిశ్చితంగా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నారంట. అలా తెలుసుకునే వారి విషయంలో ఆయన ఆనందిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొత్త కొత్త విషయాలు ఏమైనా ఉంటే వాటి గురించి తెలుసుకోవాలని ఆరాట పడుతూ ఉంటాం కదా. వాటి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అదేలాగా ఇదేలాగా నేర్చుకోవాలని ఆరాట పడుతూ ఉంటాం. దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి చాలా నిశ్చితంగా పరిశీలనగా తెలుసుకోవడానికి మనం ఇష్టపడాలంట. హల్లెలూయా. ఆ షేబా దేశపు రాణి సొలొమోను యొక్క జ్ఞానాన్ని వినడానికి వచ్చింది, తెలుసుకోవడానికి వచ్చింది. మనం కూడా మన దేవుడైన యెహోవా జ్ఞానాన్ని చాలా పరిశీలనగా తెలుసుకోవాలి. మనం చాలా నిశ్చితంగా మనము తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి మనం ఇష్టపడాలి. అలా ఇష్టపడితే అప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడంట. అర్థమైందా? దేవునికి స్తోత్రం. నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి నన్ను పరిశీలనగా తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదో ఆయన గురించి పైపైన తెలుసుకోవడం కాదు, పరిశీలనగా చాలా నిశ్చితంగా చాలా క్షుణ్ణంగా ఆయన గురించి మనము తెలుసుకోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వినాలి, రావాలి ఆయన దగ్గరికి. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి రావాలి, వినాలి.
వింటే దేవుని గురించి మరి ఎక్కువగా తెలుసుకుంటాం. చదవాలి దేవుని వాక్యాన్ని. చదివే కొలది దేవుని గురించి అనేకమైన విషయాలు మనకి తెలుస్తాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. షాబా దేశపు రాణి జీవితంలో ఉన్న క్వాలిటీస్ ఆమె ఏం చేసిందో నేను మీకు చెప్పాను. విన్నది, తర్వాత యెరూషలేమునకు వచ్చింది, తర్వాత వచ్చేటప్పుడు పరివారముతోటి కానుకలతో వచ్చింది, ప్రశ్నించింది దేవుణ్ణి స్తుతించింది, కానుకలు అర్పించింది, రెండంతలుగా పొందుకుని తిరిగి వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె రెండంతలుగా పొందుకుని తిరిగి వెళ్ళడానికి ఏకైక కారణం ఏంటంటే సొలొమోను యొక్క జ్ఞానమును గురించి వినాలనేటువంటి ఆశ ఆమెకు ఆ రెండంతల దీవెన తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సొలొమోను ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యము, షాబా దేశపు రాణి మనకి సాదృశ్యం. దేవుని గురించి ఎంత పరిశీలనగా మనము తెలుసుకోవాలని కోరుకుంటామో అంత ఎక్కువగా ఆశీర్వాదము మనము పొందుకుంటాం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. దేవుని గురించి మరి ఎక్కువగా మనము తెలుసుకుందాం. పరిశీలనగా ఆయన జ్ఞానము గురించి మనము తెలుసుకుని మరి ఆయన మార్గంలో మనము నడుద్దాము. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి ఈ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా కనికరములు కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు కొద్ది సమయము నీ మాటలు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు. విన్న వాక్యమును మా హృదయాల్లో స్థిరపరచండి. షాబా దేశపు రాణి గురించి ఈరోజు మాతో మాట్లాడారు. ఆ రాణి జీవితం గురించి మేము కొన్ని విషయాలు విన్న వాటి ప్రకారంగా మేమందరం జీవించాలి, నడుచుకోవాలి. సహాయం చేయండి. మరి ప్రాముఖ్యంగా మేమందరం కూడా సొలొమోను కంటే గొప్పవాడైన నిన్ను గురించి పరిశీలనగా మేము తెలుసుకుని అయ్యా నీ రాకడ కొరకు మేము సిద్ధపడుతూ ఇహలోక సంబంధముగా దీవించబడే వారంగా ఉండడానికి కూడా సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.